శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి 12వ స్థానంలో గురుగ్రహ సంచారం. గురువుని బేస్ చేసుకొని పనులు చేసే వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి సంబంధించి మనకు 12వ స్థానంలో ఉన్న గురువు 2వ స్థానంలోకి రావాలి, తర్వాతకి 5వ స్థానంలోకి రావాలి. మినిమం 6 నెలలు పడుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ అవ్వడానికి. ఉదాహరణకు మీ టైం బాగుండాలి అని అంటే సంవత్సర కాలం పడుతుంది. 2027 ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా గురువు సింహంలోకి రాడు. గురువు ఎప్పుడైతే సింహరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి వరకు కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి గురువుని బేస్ చేసుకొని చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఉద్యోగం, నూతన ఉద్యోగం, వ్యాపారం, నూతన వ్యాపారం, వివాహ సంబంధిత పునఃవివాహం అంటే 2వసారి వివాహం చేసుకోవడం, అలాగే ఏవైనా సరే నూతనంగా ప్రారంభించడం, రెన్యువేషన్ చేయించుకోవడం, ఏదైనా సరే మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మైగ్రేట్ అవ్వడం, ఇవన్నీ కూడా గురువు మనకి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే బాగుంటుంది. మరి ఇప్పుడు గురువు మీకు ఈ ప్లేస్లలోకి రావాలనంటే ఫస్ట్ ఇప్పుడు 2nd ప్లేస్లోకి రావాలి. మీ రాశి నుండి 2వ స్థానానికి రావడానికి 1 ఇయర్ పడుతుంది. ఈ సంవత్సరం అంతా మీ పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన విభాగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కష్టం. సో ఒకటి ఏంటంటే ఫిక్స్ అయిపోండి, మీరు ఈ సంవత్సరంలో ప్రయత్నాలు మాత్రమే చేయాలి. మునుముందు ఉండేటువంటి మంచి రోజులకు ఇప్పటి నుంచి బేస్మెంట్ సరిగ్గా వేసుకోండి. వివాహం కోసం ప్రయత్నిస్తున్నారా? బాగా లావుంటే పక్కకు అవ్వడానికి ప్రయత్నించండి. బాగా మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించండి. సెటిల్మెంట్ కోసం చూస్తున్నారంటే ఏదన్నా మంచి కష్టపడి ఒక ఇల్లు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటివి చేస్తే వివాహానికి సంబంధించి ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మంచి సత్ఫలితం పొందుతారు. అయితే ఇవి ఇప్పటి వరకు చెప్పిన విభాగాలకు సంబంధించి అన్నారండి, బాగుంది. మరి మనకు కేతువు ద్వితీయంలో ఉన్నాడు కదా, మరి కేతువు వల్ల ఏం లాభం ఏం నష్టం అంటే, ద్వితీయంలో ఉండేటువంటి కేతువు ఎప్పుడూ కూడా మంచి చేయడు. 3వ స్థానంలోకి రావాలి. కేతువుకు కూడా ఇంకా 1 ఇయర్ పడుతుంది 3వ స్థానంలోకి రావడానికి. సో కేతు గ్రహం నుంచి కూడా అనుకూలత లేదు. ఒకవేళ కేతు అనుకూలంగా లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి? కేతు అనుకూలంగా ఉంటే లోన్లు వస్తాయి, మీరు ఏదైనా కొనాలంటే కొనొచ్చు, అమ్మాలంటే అమ్మొచ్చు. మీరు ఏదైనా సరే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. కేతు బాగుంటే, బాగాలేకుండా ఉంటే లోన్ కోసం అప్లై చేస్తే రాదు, సిబిల్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. చాలా వరకు బ్యాంకింగ్ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా చేయలేరు. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వీలైనంత వరకు కూడా మీరు ఈ విభాగాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక మనకు 8వ స్థానమునందు రాహువు శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమంలో ఉన్న ఈ గ్రహ సంచారం కూడా అంత అనుకూలంగా ఉండదు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు బుధ గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేడు. నవమంలో ఉన్న శని కూడా అనుకూలంగా లేడు. ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా చండీ హోమం లాంటివి చేయించుకోండి. మీ జాతకంలో కనుక కాలసర్ప దోషము అలాంటివి ఉంటే ఆ కాలసర్ప దోషానికి సంబంధించిన హోమాలు చేయించుకోండి. వాటి గురించి ఈ నెలలో ప్రత్యేకంగా మనం కొన్ని రోజులలో విశేషమైనటువంటి నవగ్రహ శాంతి హోమాలు చేస్తున్నాను. ఇది ఎవ్వరికీ భయపెట్టడానికి చెప్పట్లేదు, దయచేసి నన్ను అన్యదా భావించరాదు. ఏదైతే గోచారంలో ఉందో వాటి గురించి మాత్రమే నేను చెబుతూ ఉన్నాను. మీ పర్సనల్ జాతకంలో మీకు సర్పదోషములు ఉండకపోవచ్చు, ఈ గోచారంలో ఉన్న గ్రహ సంచారం అంతా కూడా బాగుండొచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ప్రకారంగా మీరు ఆనందంగా ముందుకెళ్ళొచ్చు. ఈ నెలలో నవగ్రహాలకి సంబంధించి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 6, సవ్య దిశలో ఒక 21 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి గ్రహానికి కూడా 3 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక నవగ్రహ శాంతి హోమాలు ఏ రోజుల్లో చేస్తారు, ఎలా ఈ హోమాలు చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు. చాలా మంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అలాగే రాహుకేతువుల యొక్క
మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలెన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప, మహాపద్మ కాలసర్పదోషం, గులికా కాలసర్పదోషం, అనంత నాగపద్మ కాలసర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ, లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది. ఆ రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది. ఈ నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఫిబ్రవరి 8 షష్ఠి రోజున, అలాగే ఫిబ్రవరి 10వ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున, అలాగే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం అవుతుంది. ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి షష్ఠి 2 తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 24 మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున, ఈ 5 రోజులు ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 24 ఈ షష్ఠి, విశాఖ నక్షత్రం, అమావాస్య, పంచమి, షష్ఠి, కృత్తికా నక్షత్రం ఉన్న రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి పూజా సామాగ్రి వారికే, అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు ఎవరి కలశాలు 9 కలశాలతో, ప్రతి ఒక్కరికి కూడా 9 కలశాలతోని, వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ణి నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మనకు 365 రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషంతోనైనా సరే సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.